లోకేష్ బాబు మినిస్టర్ అయ్యారు. మినిస్టర్ అయిన సందర్భంలో జరిగిన ఫంక్షన్కు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు ఎక్సెప్ట్ జూనియర్ ఎన్టీఆర్. అసలు జూనియర్ ఎందుకు హాజరు కానట్టు? అంతేకాదండోయ్, ఇక్కడ ఇంకో విశేషం జరిగింది. బాలయ్య బాబు అందరినీ పలకరించి హరికృష్ణ గారిని ఇగ్నోర్ చేశారు. ఇక మనందరికీ నాని, వల్లభనేని వంశీ గురించి తెలిసిందే. వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్కి బాగా క్లోజ్. నాని ఎన్నిసార్లు బాబు గారి మీద ఫైర్ అయ్యారో చెప్పనక్కర్లేదు. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు రిలీజ్ అయినప్పుడు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారని న్యూస్ వచ్చింది. ఒక ఫంక్షన్లో నందమూరి కళ్యాణ్ రామ్ పరోక్షంగా నారా వాళ్ళ మీద ఫైర్ అయ్యాడు. ఇదంతా చూస్తుంటే ఒకటి మనము ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు లోకేష్ బాబు టీడీపీ కేడర్తో బాగా క్లోజ్ అవుతూ నెమ్మదిగా లీడర్గా ఎదుగుతాడు. మన జూనియర్ ఎన్టీఆర్ కరెక్ట్ టైం కోసం చూసి టీడీపీ పగ్గాలు లాక్కుంటాడు ఫ్యూచర్లో. వింటుంటే సీన్ రిపీట్ అయినట్టు అనిపించడం లేదా మీకు? మన బాబు గారు మామ దగ్గర నుంచి టీడీపీని లాక్కున్నారు. అలానే ఫ్యూచర్లో జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ నుంచి టీడీపీని లాక్కోవచ్చు. దెబ్బకి దెబ్బ. అందుకే అంటారు, ఎవరు చేసింది వాళ్ళకే తిరిగి వస్తుందని. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. మా ఛానల్లో కాపీ కొట్టిన వీడియోస్ ఉండవు.